సో 0.5 0.6 లెవెల్ ఉంటుంది. సో ఈ లెవెల్ బట్టి మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది, కింద పైన వీక్ పైకి వచ్చి పెద్ద అయింది. ఆ తర్వాత పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. యాక్చువల్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి మీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు మీకు ఈజీగా తెలుసుకోవాలన్నా కూడా అది కూడా కొద్దిగా ఇంపాసిబుల్. సో కాకపోతే ఏంటిది అంటే నార్మల్గా చాలామంది క్యాండిల్స్ అనేవి చాలా టఫ్గా అనిపిస్తాయి మీకు. సో మీకు ఈజీగా చెప్పాలి అంటే నార్మల్గా ఏదైతే సప్లై ఏదైతే డిమాండ్ ఉందో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఈ డిమాండ్ ఉందో యాక్చువల్లీ. సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ డిమాండ్ అనేది నార్మల్గా తగ్గిపోయింది. ఏంటంటే ఇక్కడ ఉన్న ఫుల్ డిమాండ్ని ఇక్కడ ఆఫ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఆఫ్ అయిపోయినప్పుడు మనకి ఈజీ అర్థమైంది సెల్లింగ్ జోన్ అనేది నార్మల్గా కన్వర్ట్ అవుతుంది. సో మార్కెట్ అనేది అప్ డైరెక్షన్ నుంచి నార్మల్గా డౌన్ డైరెక్షన్కి స్మాల్గా మూవ్ అవుతుందని తెలుసుకోవాలి. సో ఇక్కడ నుంచి నార్మల్ రిజెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కాకపోతే ఏంటిదంటే మనం నార్మల్గా ఈ చార్ట్లో మూవ్ అయినంత మాత్రం ఈ నార్మల్గా ఆప్షన్ చైన్లో అంత మూవ్ అవ్వదు. కాకపోతే మనం మొమెంటం ఎప్పుడు చూసుకోవాలంటే మార్నింగ్ టైంలోనే ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నేను చెప్పిన డైరెక్షన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అప్ డైరెక్షన్లో. సో సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసాను. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, సో ఇక్కడ యాక్చువల్లీ నేను చెప్పినట్టు కర్వ్ లైన్ అనేది నార్మల్గా పైనుంచి కిందికి తీసుకొచ్చి ఆ తర్వాత నిఫ్టీలో అలా చెప్పాను. సో ఇక్కడ ఏముంది చూసుకోవడానికి అని అంటే, ఇక్కడ మార్కెట్ అనేది బ్యాండ్ అవుతుంది. సో ఈ మధ్య నార్మల్ ట్రెండ్ లైన్స్ కన్నా కర్వ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇవి నేర్చుకొని ఫస్ట్ ఇవి బేసిక్స్. నార్మల్గా ఇలాంటి చాలా బేసిక్స్ థింగ్స్ నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో మార్కెట్ అప్ డైరెక్షన్ నార్మల్గా ఇక్కడ నుంచి రిజెక్షన్ చేసుకొని ఈ క్యాండిల్ నుంచి నార్మల్గా ఎలా పైకి వెళ్ళడం, ఎలా కిందికి వెళ్ళడం, ఎలా ఈ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మాత్రం మార్కెట్ ఆల్ టైమ్ నార్మల్గా ఇక్కడున్న ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మాత్రం యాక్చువల్లీ సో ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో నాకు కొద్దిగా పీసీ అనేది అలవాట్లేదు. సో స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంది, అంతా ఏం లేదు. మీకు ఈజీగా నా వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నాకు చాలా కాన్సెప్ట్స్ తెలుసు. సో నేను ఇప్పుడిప్పుడే యూజ్ చేస్తున్నాను. సో కాన్సెప్ట్స్ నెక్స్ట్ వచ్చేసి బ్యాండింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇంకా ఎఫ్సి క్యాండిల్, తర్వాత రీటెస్టింగ్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకా ఇంకా బ్లాక్స్ ఉంటాయి, ఆర్డర్ బ్లాక్స్ మీకు తెలిసిందే. కాకపోతే వాల్యూమ్స్ ఉంటాయి, ఇంకా ఒక క్యాండిల్ వాల్యూమ్ ఎలా బ్రేక్ అవుతుంది, ఇంకా నార్మల్గా ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే నార్మల్గా లార్జర్ టైం ఫ్రేమ్లో యూజ్ చేయడానికి. సో ఇది నార్మల్గా యూ టైప్ ఫార్మాట్ అనుకోండి. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఇట్లా యూ టైప్లో ఫామ్ అవుతుంది. సో యూ టైప్లో ఫామ్ అయినప్పుడు ఇదంతా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై, ఇక్కడ నుంచి ఇక్కడికి డిమాండ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో ఇదంతా ఇక్కడ వరకు ఫెయిల్ అయిన తర్వాత దాని వెనకాల ఉన్న ఏదైతే మూవ్ వస్తుందో అది ఈ మూవ్ నుంచి ఇక్కడికి కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 50% తర్వాత ఇదంతా నార్మల్గా మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెలిచినప్పుడు నేను ఒక వీడియో పెడుతూ ఉంటాను.